6వ వచనాన్ని చదువుతున్నాను. 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు సరిచేయనది మంచిగా సరిచేయి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీ వెనుకడిలో దేవుడు తన వాక్యమునకు దీవెనలు జత చేయునుగాక. ఘనుడైన దేవా, మంటి మాత్రులమైన మా జీవితాలు నీ కృపతో జ్ఞాపకం చేసుకొని నీ రక్తము ద్వారా విమోచన కలిగించి తండ్రి ప్రభువా అని పిలవగలిగిన గొప్ప యోగ్యతనిచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము, నేను ఆరాధిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం. తండ్రి దేవా, ఈ దినమందు నీ బిడలమైన మమ్మల్ని జ్ఞాపకము చేసుకోనండి, మమ్మల్ని దాటి వెళ్ళకండి. నీ చిత్తాన్ని అబ్రహాము బయలుపరిచిన రీతిగా నీ చిత్తాన్ని ఇదిగో నీ వధువుకు బయలుపరిచి వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను, నా వల్ల ఏ మంచి జరగదు, ఏ ఒక్కరికి ఎటువంటి సహాయం చేయలేను. కేవలము మీరే మీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడాలి, దిద్దబడాలి, సరి చేయబడాలి, స్వస్థపరచబడాలి, నిత్య జీవానికి వారు స్వతంత్రులు కావాలి, నిత్య జీవాన్ని పొందాలి, నాయన ఆశీర్వాదాన్ని పొందాలి, జయమును పొందాలి. ఇక్కడి నుండి నీ పిల్లలు దీవించబడి వెళ్ళాలి. కృపను అనుగ్రహించము. ప్రతి దానికి కృప అవసరమై ఉన్నది, ఒప్పుకుంటున్నాము తండ్రి. నిశ్చయముగా ఈ దినం నీ గొప్ప సన్నిధిని మేము అనుభవించుటకై కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామా? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? కుర్చీలో ఉన్న పెద్దలందరూ, కింద ఉన్న వారంతా కొంచెం చూపించండి, మీ చేతులు చూపించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినం ఏకత్వం అనే విషయాన్ని మాట్లాడాలని సిద్ధపడ్డాను. మీరు నాతో పాటు ఏకం కావాలి. నేను ఏకత్వాన్ని బోధించాలంటే మీరు కూడా నాతో కూడా రావాలి. ఓకే, మీరు కూడా నాతో కూడా రాగలిగితే ఏకత్వము మన మధ్య పనిచేయగలిగినప్పుడు తప్పక ప్రభు మనల్ని దీవించగలడని నమ్ముతున్నాను. స్తోత్రం. అందరూ చేతులు తెచ్చారా? రైట్. ప్రియమైన వారలారా, నేను తండ్రి ఏకమై ఉన్నాం. ఈ మాట పలుకగానే అక్కడున్న వారంతా రాళ్ళు చేత పట్టుకున్నారట. ఎందుకు? ఆయన కొట్టాలని. ఎందుకు వారు రాళ్ళు తీశారండి అంటే ప్రభును కొట్టడానికి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? ఆయన అంటాడు, నేను తండ్రియు ఏకమై ఉన్నాము. ఈ మాట పలకడానికి ఆయనకు యోగ్యత ఉంది, ఆ మాట పలుకుటకు అధికారం ఉంది. ఎందుకంటే తండ్రి ఎవరో ఆయనకు తెలుసు, కుమారుడు ఎవరో ఆయనకే తెలుసు. కనుక ఆ దినమందు మన పితరులు ఎందుకంటే వాళ్ళు రాళ్ళు చేత పట్టుకుంటున్నారు. అందుకే అడిగాడు, అదేమయ్యా రాళ్ళు పట్టుకున్నారు, ఏమైంది మీకు? నేనేం తప్పు పలికాను అన్నాడు ఆయన. అలా అంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు, నువ్వు పలికిన మాట మాకు చాలా కష్టంగా ఉంది, నువ్వు ఒక ప్రవక్తలా ఉండాలి తప్ప నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు అన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఆయన ఒక ప్రవక్తగానే ఉండాలా? ఆయన ప్రవక్తలకే ప్రవక్త అని తెలియదు వాళ్ళకి. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన.
దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు ఆయన. ఇంకేం చెప్పాడు ఆయన? మీరు తండ్రి అని పిలుస్తున్నారే అబ్రహాము, ఆ అబ్రహాము నా దినం చూడాలని చాలా ఆశపడ్డాడు, చూచి తరించాడు అన్నాడు. అంటే ఎలా ఉన్నాయి ఈ మాటలు? అబ్రహాము కంటే ముందున్నవాడట, దావీదు కంటే ముందున్నవాడట, సొలొమోను కంటే గొప్పవాడంట. అసలు యూదా చరిత్రలో బైబిల్లో సొలొమోను కంటే జ్ఞానవంతుడు లేడు. ప్రపంచంలోనే అతని పేరు ఎరగని వారు ఎవరు ఉండరు. ప్రియమైన వారులారా, వారికంటే గొప్పవాడిని అంటున్నాడు ఈయన. సర్లే నువ్వు అంటే అన్నావులే, ఏదో మతిమాలి మాటలు మాట్లాడుతున్నావు అనుకున్నావు, కానీ నువ్వు స్వయముగా ఎవరితో సమానంగా? దేవునితో, తండ్రితో సమానంగా చేసుకుంటున్నావు. అందుకోసమే నిన్ను రాళ్ళెత్తి చంపాలనుకుంటున్నామన్నారు. మరి నేను తండ్రి యొద్ద నుండి మంచి కార్యాలన్నీ చేసి పెడుతున్నాను మీ కళ్ళ ముందు. ఏ మంచి కార్యము నేను చేసినందుకు మీరు నన్ను కొడుతున్నారు? నేను ఎప్పుడైనా చెడు కార్యం చేయడం మీరు చూసారా? మీరు ఎవరైనా చెప్పగలరా? లేదు. నీవు మంచి కార్యాలు చేసినందుకు కొట్టట్లేదు నిన్ను, నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు. దైవదోషణ అంటే అదే. దైవదోషణ అంటే మరి ఏదో కాదు. సుబ్బారావు గారు మనసు పెట్టాలి వాక్యం మీద. దైవదోషణ అంటే బూతులు తిట్టడం కాదు అక్కడ భావం. నీవు తండ్రి నేను ఏకమై ఉన్నావు అంటుంటేనే మాకు ఒళ్ళంతా చీమల జెర్లు పాకినట్టు ఉంటుంది అన్నారు. రైట్, ఉంటుంది మరి వాళ్ళకి. అలా ఉండడానికే మాట్లాడుతున్నాడు ఆయన. ఆ సంగతి ఆయనకే తెలుసు, అక్కడున్న వారికి తెలియదు. అవును, నేనును చదవండి నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. అవునండి, ఆయన ఏకమై ఉన్నాము అని మాట్లాడే హక్కు కలిగినవాడు ఆయన. అవును, ఆయన హక్కు కలిగినవాడు. ఆదిలో ఈ భూమిని కలుగు చేసిన తర్వాత భూమి మీద మొదటి సృష్టి అయిన ఆదాము తండ్రి ఏకమై ఉన్నారు. చాలా ఏళ్ళుగా యుగములు ఏకమై ఉండేవారు. ఒక దినమందు ఏకమై ఉన్న తనలో భాగాన్ని భూమిని కలుగజేసి సృష్టి అంతటిని 6 దినాల్లో చేసి, ఏమండి, ఆరవ దినాన్ని తనలో ఉన్న భాగాన్ని బయటకు తీసి మంటి బొమ్మను చేసి అప్పుడు ఆదాము అనే ఆత్మను ఆ బొమ్మలోనికి ఊదినప్పుడు ఈ భూమి మీదకు అతడు ఒక సపరేట్ కుటుంబము కలిగిన వాడయ్యాడు. అంతవరకు ఆ మొదటి ఆదాము ఎక్కడున్నాడు? ఆయనలోనే. అంచేత ఆదాము ఎక్కడున్నాడో తెలుసు, తండ్రి ఎక్కడున్నాడో ఆయనకి తెలుసు. నిన్నగాక మన పుట్టినాళ్ళు యూదులు, నిన్నగాక మన పుట్టినోళ్ళు మనం. నీకు నాకేం తెలుసమ్మా? వాక్యం చెప్తుంటే వినడమే, వాక్యం తెలియనప్పుడు ప్రార్థించడమే, వాక్యం అర్థం కానప్పుడు ప్రార్థించడమే, మోకాళ్ళు వేయడమే. ప్రభువా, ఈ దినం నీ దాసులు చెప్పారు, నాకు అర్థం కాలేదు, నాకు బోధపడలేదు, నాకు బోధించు, నాకు ప్రత్యక్షత దయచేయమని నువ్వు అడిగితే మాట్లాడతారా? ఆమె చెప్పగలరా? ప్రత్యక్షత కావాలి దేవా, నీ వాక్య బయలుపాటు నాకు కావాలి తండ్రి అని నువ్వు ప్రార్థించగలిగితే నిశ్చయముగా దేవుడు తెలియచేయగలడా? రైట్. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎందుకు మీరు రాళ్ళు ఎత్తారంటే నువ్వు దైవ దోషణ చేసినందుకే రాళ్ళతో కొడతాం అంటే. ప్రియులారా, ధర్మశాస్త్రం అది. ఎవడైనను యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించిన ఎడల వాడు రాళ్లతో కొట్టివేయబడవలెను. ఎవడైనా కానీ వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరిస్తే వాడు చావలసిందే. అది వారి ఉద్దేశం. అందుకే దేవునితో సమానంగా చేసుకుంటున్నావు నువ్వు, అందుకే నేను కొడదామనుకుంటున్నామన్నారు. అరే, నేనేం తప్పు మాట్లాడాను?
దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారు దేవుని కుమారులు దైవములని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? అబ్బా మాట్లాడండి, చదవండి. అది ఎక్కడుంది? చదవండి. 34. మీరు దైవములని ఏమండి, ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి ఆ వాక్యం. మీరు దైవములని నేనంటినని. మీరు దైవములని ఎవరన్నారంట? ఈయనే అన్నాడంట అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము ఎప్పుడు నిరర్థకము కాదు కదా. లేఖనం ఎందుకు వస్తుంది? నెరవేర్చబడుట కొరకు. అంటే ఆయన నోట నుండి వచ్చు మాట భూమిలో పడి భూమి మీద తన చిత్తమును జరిగించి తిరిగి వెళుతుందే కానీ అది నిష్ఫలము కాదని యెషయా ప్రవక్త ప్రవచించలేదా? అదే లేఖనము నిరర్థకము కాదంటే. నా ప్రియమైన వారలారా, ఈ దినం కూడి వచ్చిన మీరు, ఈ దినం వాక్యం ఎందుకు వచ్చారు? మీరు దేవుని ఆరాధించడం అంటే వాక్యమును నెమరు వేసుకోవడానికి వచ్చారు, వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చారు, వాక్యాన్ని ప్రేమించడానికి వచ్చారు. మీరు మీకు పని లేక కాదు, ఉద్యోగం లేక కాదు, పని పాటు లేక ఖాళీగా తిరిగేవారు కాదు. మీరు మీలో ప్రతి ఒక్కరూ కుటుంబాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, భారాలు ఉన్నాయి. వాటన్నిటినీ కలిగిన వారై ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే దేవుని చిత్తమును జరిగించుటకే ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మీరు మార్చబడవలసి ఉన్నది. మీరు ఇంకనూ మార్చబడాలి. ఓకే, మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం. ఇంకనూ మార్చబడాలి. ఎలా మార్చబడాలి? ఇప్పుడు ఈ వాక్యము ఎవరి దగ్గరకు వచ్చిందో వారు మార్చబడతారు. అందుకే ప్రభు అంటాడు, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారునని చెప్పినందుకు మీరెందుకు రాళ్ళు తీసుకున్నారు? దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తే వారే దేవుని కుమారులని లేదా? 82వ కీర్తనలో మీ ప్రవక్త దావీదు రాజు పలకలేదా? వాక్యం ఎల్లప్పుడూ నిరర్థకం కాదే. ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, అలా వింటా ఉన్నారు. ఇంకో మాట చెప్పాడు, ఇంకా గుగ్గిలం పోసినట్టు అయింది వాళ్ళకి. ఏమిటి? తండ్రి ప్రతిష్ట చేసి నన్ను ఈ లోకంలోనికి పంపిస్తే. చదవండి, చదవండి. అది చూసారా? ఇంకా వాళ్ళకి మంట కలిగించే మాట ఇది. తండ్రి ప్రతిష్ట చేశాడు నన్ను, నేను ఇక్కడికి రాకముందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు మాట్లాడబడుతున్నాయి? పిల్లలా? సరే మనం పట్టించుకోవద్దు, అయితే ఆడుకునేవాళ్ళని. ఇలా పెట్టేయండి, మీ దృష్టి ఇలా పెట్టేయండి. నేను ఈ భూమి మీదకి రాకముందే నా తండ్రి నన్ను ప్రతిష్ట చేసి, నీవు నా బాధ్యతను, నీవు నా యొక్క నాలో భాగమైనావు గనుక నీ వెళ్ళి కుమారుడా నీ కార్యం పూర్తి చేసిరా అని ఆయనే స్వయముగా ప్రతిష్ట చేసి మీ మధ్యకు పంపిస్తే మీరు ఎందుకయ్యా నన్ను రాళ్ళు తీసుకుని కొట్టి చంపుతూ ఉంటారు? కొంచెం అర్థం చేసుకోండి. నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఎలాగ అర్థం అవుద్దండి వాళ్ళకి? వారు అర్థము కాకుండా దేవుడే యెషయా ప్రవక్త ద్వారా వారు చెవులు మూయించలేదా? వారి మనసులు మూయించలేదా? వారి హృదయాలు మూయించలేదా? వాక్యమేనా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? వీరు గ్రహించరని ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఏమని? వారు చూచుట మట్టుకు చూతురు, వినుట మట్టుకు విందురు, కానీ గ్రహింపనే. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆనాడు అక్కడ జరిగింది, ఈనాడు ఇక్కడ జరుగుతున్నది. ఆశ్చర్యం లేదు దీనికి. స్తోత్రం చెప్పాలి. విన్నారా?
ఆనాడు అక్కడ జరిగింది, ఈనాడు మన మధ్య జరుగుతుంది. ఆ రోజున ఆయనే దేవత్వం అయి ఉన్నాడని, ఆయనే యెహోవా అని, ఆయనే తండ్రి అని వారు ఎలా గుర్తించలేకపోయారో అదే నేటికి క్రైస్తవుల మధ్య జరగట్లేదా? ప్రియమైన వారలారా, కనుక ఎవరు దైవములు? దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చేనో వారే దైవములు. దైవము సృష్టికర్త. ఆమేన్. దైవం అంటే సృష్టికర్త. నా ప్రియులారా, మనము సృష్టికర్తలమా? ఎస్ అని చెప్పగలగాలి. అంటే దేవుని ప్రవక్త అంటాడు, నీవు దైవత్వములో ఉన్నప్పుడు, దైవత్వము నీలోనికి వచ్చినప్పుడు, వాక్యము నీలోనికి వచ్చినప్పుడు నీ చుట్టూ ఒక ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన వాతావరణంని నీవే సృష్టించాలి అన్నాడు. ఎస్, నీవే, నేనే మన చుట్టూ ఆత్మ సంబంధమైన ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృజించాలి. దేవుని ప్రవక్త మాట్లాడిన ఆ మాటలో చాలా లోతైన కార్యం ఉంది. ఎందుకంటే ఆయన భూమి మీదకి రాకముందే ప్రతిష్ఠ చేయబడి లోకములోనికి వచ్చినవాడు. అక్కడ అభిషేకించి పంపించాడు. అక్కడనే అభిషిక్తుడై యేసు అనబడిన శరీరంలోనికి దిగి వచ్చాడు. ఇదొక లోతైన కార్యం. అభిషిక్తులా వచ్చుంటే ఏ మనుష్యుడు ఆయన మీద చెయ్యి వెయ్యలేడు. కనీసం ఆయన గురించి వేరుగా మాట్లాడిన వెంటనే అక్కడ చనిపోతాడు. ప్రియమైన వారులారా, ఎవడిని కొండ తాకరాదు. మనుషులు కానీ పశువులు కానీ ఏ జంతువు ఈ కొండ తాకిన ఎడల కాలిపోతుందని చెప్పాడు దేవుడు. ఇప్పుడు సినాయి పర్వతం మీద 40 పగళ్ళు రాత్రుళ్ళు మోషే అక్కడ ఉన్నప్పుడు, దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు, ఆ కొండను ఎవ్వరు తాకరాదు, చస్తే చనిపోతారని చెప్పాడు. అంతటి రోషము కలిగిన దహించు అగ్ని వంటి మన దేవుడు, మహాదేవుడు ఈ రోజున యేసు అనబడిన శరీరములోనికి రాబట్టి ఆనాడు ప్రజలందరూ ఆయన మీద సెటార్లేస్తున్నారు, దుయ్యబడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు, డైలాగ్స్ వేస్తున్నారు. ఆయనను అస్సలు పట్టించుకోవట్లేదు. కొన్ని సమయాల్లో మీకు తెలుసు కదా, కుష్ఠరోగి అయిన సీమోను బాగుపడ్డాక, స్వస్థపడిన తర్వాత ప్రభుని పిలిచి నిజంగా గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేయాలి పిలిచాడు. కానీ ఇష్టపూర్వకంగా పిలవలేదని, స్వాగతం లేని క్రీస్తని ప్రవక్త చెప్పాడు. స్వస్థత పొందింది సీమోను క్రీస్తు వల్లే, ప్రభు వల్లే బాగుపడ్డాడు. అయినా ఆయన పిలిచి నిజంగా రోజున సాలువా కప్పాలి, కానీ పిలిచి అవమానపరుస్తున్నాడు, పట్టించుకోలేకపోయాడు. ఎందుకు? అయినను సీమోను ఎందుకు చావలేదు? యూదులు ఎందుకు చావలేదు? యాజకులు ఎందుకు చావలేదు? అరచేతులతో కొట్టినవాడు ఎందుకు చావలేదు? మొక్క మీద ఉమ్మి వేసినవాడు ఎందుకు చావలేదు? నువ్వు ఎలా పుట్టావో మాకు తెలుసులే అన్నారు. అయినను వాడు చావలేదు. ఎందుకు? యేసు అనబడిన శరీరములోనికి వచ్చాడు గనుక. నిజముగా ఆయనే అభిషిక్తుడై ప్రతిష్ఠ చేయబడిన వాడు చేయబడినట్టుగా వచ్చున్నట్లయితే, ఆయనను ముట్టినా తాకినా, ఆయన గురించి వేరే దురాలోచన కలిగి మాట్లాడినా అక్కడ చచ్చుండేవారే. అందుకోసం ఆయన రాలేదు. అందుకే అన్నాడు, నేను పాపులనే పిలువ వచ్చితను కానీ నీతిమంతులను పిలువ రాలేదు.
నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన దారిలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన మార్గం. ఇప్పుడు నశించిన దానిని రక్షించడానికి ఆయన వచ్చినప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉంటే చనిపోతూ ఉన్నారనుకోండి, యెహోవా ఉగ్రత పెనుగాలి వలె వచ్చునంటుంది ప్రవక్తల గ్రంథాల్లో. అది మహోగ్రత అంటాడు, అది పెనుగాలి అంటాడు, అది సడన్గా వస్తుంది అంటాడు. ఎందుకు చావలేదు? చావరు. వారిని నశింప చేయడానికి రాలేదప్పుడు ఆయన వారిని రక్షించడానికి వచ్చాడు. అందుకే వారికి అర్థం కాక బోధపడక, అంటే పాత నిబంధన కాలపు యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చాడనే సంగతి వారికి అర్థము కాక వారు ఆయన్ని హేళనాస్పదంగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు, ఖండిస్తున్నారు. నీవెవడో మాకు తెలుసు అంటున్నారు. అయినను ఆయన వారిని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఆల్రెడీ వారి నేత్రములు మూయబడ్డాయి. స్తోత్రం చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. గతంలో కూడా మనకు నేత్రములు మూతపడ్డాయి. మన నేత్రములు ఎప్పుడు ఎంతవరకు మూతపడ్డాయి? యేసుక్రీస్తు నీ రక్షకుడుగా నువ్వు అంగీకరించే వరకు కూడా గతంలో నీవు నేను కూడా హృదయ నేత్రాలు, ఈ నేత్రాలు మూయబడిన వారమే. కానీ ఈ రోజున మన హృదయ నేత్రం తెరవబడింది, మన కళ్ళు తెరవబడ్డాయి. ఆయన తేజస్సును చూడడానికి, ఆయన మహిమను చూడడానికి, బైబిల్ చదవడానికి, మోకరించి ప్రార్థించడానికి, యేసుక్రీస్తుని నాథుడని, ఆదరణకర్తయని, సృష్టికర్తయని, అలాగనే రక్షకుడని, విమోచకుడని నీవు ఆయనను ప్రార్థించి ఆరాధించడానికి ఈ రోజున మన కళ్ళు తెరిచాడా? మనసులు తెరిచాడా? హృదయాలు తెరిచాడా? ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున కళ్ళు తెరవబడిన వారం మనం. గత కాలంలో కళ్ళు మూతలు పడ్డాయి మనకని. మనం ఏం మాట్లాడేవాళ్ళమో మనకు తెలిసేది కాదు, ఏం చేసేవాళ్ళమో మనకు తెలిసేది కాదు. మనమందరము పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా మన కొరకు క్రీస్తు చనిపోయెను కలువరిలో. అందరూ చూడండి కలువరి వైపు. ప్రవక్త ఎల్లప్పుడూ మేఘం వచ్చింది ఎప్పుడు? 1963లో. ఆ తరువాత మాత్రమే మేఘం గురించి చెప్పి ఊరుకున్నాడు. కానీ ఆయన చర్చిలో, ఆయన ఇంటిలో ఎల్లప్పుడూ సిలువ గుర్తు వేలాడుతూ ఉండేది. స్తోత్రం కలుగును గాక. ఆయన కారులో సిలువ ఉండేది, చర్చిలో 3 సిలువలు ఉంటాయి, ఆయన ఇంటిలో సిలువ ఉండేది. ఎల్లప్పుడూ ఆయన సిలువ వైపు చూస్తూ తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు పడిన శ్రమలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు కాచి ఒక చంటి పిల్లవాని వలె ఏడ్చేవాడు. ఈ రోజున కన్నీటి ప్రార్థన నీకు దూరం అయిపోయింది సోదరుడా, సహోదరి. కన్నీటి ప్రార్థన మర్చిపోయావు నీవు, విజ్ఞాపన మర్చిపోయావు నీవు. ప్రభు సహాయం చేయట్లేదు అంటున్నావంటే ఈ అమ్మాయి అలా కొట్టకూడదు. అస్తమానం విను, ప్రశాంతంగా విను. ప్రియమైన వారలారా, సిలువ వైపు చూద్దాం. ఈ రోజున మనం సిలువ వైపుకు చూడకపోతే నీవెవరివో, నీవెక్కడ పుట్టావో నీకు తెలియదు, నువ్వెలా రక్షించబడ్డావో నువ్వు మర్చిపోతావు. సిలువ ఎప్పటికీ నీ జీవితాన్ని చక్కగా చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కలువరి పూసింది అంటాడు ప్రవక్త. అయితే కలువరి ఆయన మరణించి వెళ్ళిన తర్వాత, పునరుత్థానుడైన తరువాత కలువరి అద్భుతమైన రెమ్మలు కొమ్మలు కాసి పూలు పూచింది, ఫలాలు ఇచ్చింది అంటాడు. అంతగా వర్ణించాడు సిలువని మన ప్రవక్త. సిలువే నా బలం అన్నాడు, నా శక్తి అన్నాడు, నా విమోచన అన్నాడు. నిజమే, నిజమే. అందుకే ఆనాడు గ్రీసు ఈ అమ్మాయి మాట్లాడుతుంది. అస్తమానం మాట్లాడకూడదమ్మా, మౌనంగా ఉండు. గ్రీసు దేశపు జ్ఞానులు ఆ రోజుల్లో జ్ఞానమే వెదికారు. కొత్త కొత్త విషయాలు కనుగొనడమే వారి పని, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడమే వారి పని.
ఆనాటి యూదులు సూచక క్రియలు వెతుకుతూ వచ్చారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమని వెతుకుతూ వచ్చారు. పౌలు మహాజ్ఞాని అయినను పౌలు ఆ రెండింటిలో ఏది వెతకలేదు ప్రియులారా. అతడు దేని వెతకలేదు తెలుసా? సిలువను గూర్చిన వార్త. స్తోత్రం, హల్లెలూయా. సిలువను గూర్చి అతడు మాట్లాడడం తప్ప, బోధించడము తప్ప మరి మీ మధ్య నేను దేనిని ఎరుగకుంటేని అన్నాడు. ఆ కాలమందే వారు ఒకరు జ్ఞానం వెతుకుతుంటే, ఒకరు సూచక్రియలు వెతుకుతుంటే, వారు గొప్పతనం వెతుకుతుంటే, వారు ఒక అతిశయము వెతుకుతూ ఉంటే పౌలు అంటాడు, నేను మీ మధ్య సిలువ వేయబడిన క్రీస్తును తప్ప ఇక మరి దేనిని నేను ఎరుగనని సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు తన పత్రికల్లో. 4 సువార్తలు. ఆమేన్, ఆమేన్ చెప్పగలరా? 4 సువార్తలు ప్రభు యొక్క జీవితాన్ని తెలియచేస్తుంటే, అపోస్తల కార్యములు అపోస్తల జీవితాన్ని ప్రకటిస్తూ ఉంటే, పత్రికలన్నీ పౌలు యొక్క జీవితాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. చెప్పండి ఈసారి మీరు ఒకసారి చెప్పండి, సువార్తలు ఎవరిని బోధిస్తున్నాయి? అరే నేను చెప్పింది చెప్పండి. యేసుక్రీస్తును బోధిస్తున్నాయి. అపోస్తల కార్యాలు ఎవరి జీవితాన్ని చూపిస్తున్నాయి? అపోస్తల జీవితాన్ని. పత్రికలన్నీ ఎవరి జీవితాన్ని చూపిస్తున్నాయి? ఆమేన్, హల్లెలూయా. రైట్. మరి ఈ కాలంలో ఉన్న నీవు కూడా మరి ఎవరినో చూపించగలగాలి. ఒక దినమందు ప్రవక్త వాక్యం చెప్తా ఉన్నారు, వర్తమానం బోధిస్తున్నారు. ఆయన దగ్గర ఒక చీటీ వ్రాసి పంపించారు. ఒక చీటీ ఇచ్చారు. ఆయన స్టేజ్ దగ్గర ఉండగా అందిస్తున్నారు. అయ్యా, నీ తల్లి ఇప్పుడే చనిపోయింది, దయచేసి కాస్త త్వరగా మీరు మీ కార్యక్రమాన్ని ముగించుకొని రావాలి అని సీట్ రాసి పంపించారు. వెనకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? కుర్చీల మీద ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? రాహిలమ్మ గారు మా మధ్య ఉన్నారా? రెబక్క కనబడతలేదేంటి? రెబక్క రాలేదు. ప్రియమైన వారలారా, చూడండి, ఇప్పుడు ఏం చేయాలి ప్రవక్త? అదే మనమైతే వెంటనే ఫోన్ పట్టుకొని పరిగెత్తుకొని బయటకు వెళ్ళిపోతాం. ఫోన్ వచ్చింది, దేవుడుంటే చూద్దాం, వాక్యం చూద్దాం, తర్వాత చూద్దాం, వెళ్ళిపోవాలి ముందు. ప్రవక్త అలా చేయడు. దేవుని వాక్యములకు ప్రథమ స్థానం ఇచ్చినవాడు. సీటీ చూశాడు, నవ్వుకున్నాడు. సీటీ తన బైబిల్ కిందలా పెట్టుకొని, సంగమా, నేను దేవుని సముఖంలో ఉన్నాను, మీరు వధువై ఉన్నారు, నేను మీకు ఆహారం సిద్ధపరిచి వడ్డిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను నా తల్లి దగ్గరికి పోవాలని ఉత్తరం వచ్చింది, నేను వెళ్ళే వరకు నా తల్లి బ్రతికే ఉంటుందని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను తల్లి దగ్గరికి పోయేదాకా నా తల్లి సజీవురాలుగా ఉంటుంది, నా తల్లితో నేను మాట్లాడిన తర్వాతే తన్ని దేవుడు తీసుకుంటాడన్నాడు ప్రవక్త. మాట్లాడాడు. అదే రోజు ఇంకా ఎక్కువసేపు దేవుని వాక్యం మాట్లాడాడు. నిజంగా చనిపోయింది అనుకున్నారు అందరూ, కానీ ప్రవక్త వెళ్ళే వరకు సజీవంగా చూస్తూ ఉంది, నా కుమారుడు వస్తాడని. ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎవరిని ఘనపరిచాడు ఇక్కడ? దేవుని వాక్యము ఎవరి దగ్గరికి వచ్చానో వారు దైవములు, వారు దేవుని కుమారులై ఉన్నారు. ఫోన్ వచ్చిందని వెంటనే వెళ్ళిపోతావయ్యా నువ్వు? ఫోన్ వచ్చిందని వెంటనే వెళ్ళిపోతావమ్మా నువ్వు? ఇక ఎక్కడిచ్చావమ్మా నువ్వు వాక్యానికి విలువ?
సన్నిధికి ఎక్కడ ఇచ్చావు? దేవునికి ఎక్కడ ఇచ్చావు? వర్తమానానికి ఎక్కడుందమ్మా విలువ? నువ్వు వెంటనే వెళ్ళిపోతున్నావు విడిచిపెట్టి. అరే 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 అరే, నాకైతే అలాంటి కార్యాలు ఎంతో సిగ్గుకరంగా ఉంటాయి, ఎంతో బాధకరంగా ఉంటాయి. అప్పుడు మాట చెప్తున్నాడు, తల్లి మీద, తల్లి కోసం మంచి సాక్ష్యం చెప్తున్నాడు. అప్పుడే చర్చిలోనే మీటింగ్లో, ఓ నా తల్లి నన్ను కన్నది, పేదరికములో కన్నది, పేదరికమైన కుటుంబం మాది. ఎలాగైతేనో నా తల్లిని నేను వాక్యం దగ్గరికి నడిపించాను, నేనే బాప్తిస్మం ఇచ్చాను. అయితే నా తల్లి ఎత్తబడుటలో ఉంటుందో లేదో నేను చెప్పలేను అన్నాడు. సూసన్న, వినకపోతే ఎందుకు? మరి 2 మాటలైనా నువ్వు వినాలి కదా, ఇది చివరి వారం కదా. వినరా? విను. ఇది జీవం, ఇది జీవం, ఇది ఈ జీవాన్ని పట్టుకోవాలంతే. మంచి సాక్ష్యం చెప్పావు, మంచి పాట పాడుతున్నావు, కానీ వాక్యానికి ఇవ్వాలి. అసలైంది అది. పాట కంటే నీ సాక్ష్యం కంటే విలువైనది ఏది అంటే వాక్యమును వినడమే. వాక్యాన్ని చర్చుకో. నా తల్లి ఎత్తబడుటలో ఉంటుందో నేను చెప్పలేను అన్నాడు. అందరూ నోరు ఆవలి చూస్తున్నారు. ఆశ్చర్యం, ఆశ్చర్యం. తన తల్లి కోసం స్వయంగా ఎందుకు అలా చెప్పాడో తెలుసా? నా తల్లి, ఆమె ఎప్పుడు పుట్టిందో తెలుసా? పెంతెకోస్తు ఎప్పుడు పుట్టిందో అప్పుడు ఆమె పుట్టింది అన్నాడు. పెంతెకోస్తు ఎప్పుడు పుట్టింది? 1906వ సంవత్సరంలో అజూస్ అనే వీధిలో పెంతెకోస్తు ఉజ్జీవం దిగొచ్చింది. ఈమె బాప్టిస్ట్ అయినా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్టిస్టులే, క్యాథలిక్, అమెరికా అంతా క్యాథలిజం. అయితే ఈ రోజున మొత్తం అనేక శాఖలన్నీ అక్కడే ఉన్నాయి. పుట్టిన శాఖలన్నీ అక్కడే పుట్టాయి. ఇంగ్లాండ్లో అక్కడ పుట్టాయి. ప్రియులారా, బాప్టిస్ట్ వారి మధ్య అజూస్ అనే వీధిలో పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. ఆ పెంతెకొస్తున్నాడు, ఆమె కూడా అక్కడ పుట్టింది. ఆమె కూడా భాషలు మాట్లాడుతూ పెంతెకోస్తు విశ్వాసాన్ని అంగీకరించింది. అంచేత ప్రవక్త అంటాడు, నా తల్లి ఒక పెంతెకోస్తు విశ్వాసి. అయితే ప్రభువు నాకిచ్చిన వాక్యాన్ని బట్టి పునాది వేశాను. ఆమె పెంతెకోస్తు కాలంలో పుట్టి పెరిగిన విశ్వాసి గనుక ఈ కాలపు వర్తమానం పరిపూర్ణంగా ఆమెకు తెలియదు గనుక నేను ఆమె ఎత్తబాటులో ఉంటుందో లేదో నేను చెప్పలేను అన్నాడు. ఒక తల్లి కోసం ప్రవక్త అంత సూటిగా మాట్లాడగలిగితే మరి నీ సహోదరుల కోసం నువ్వు ప్రార్థించలేవా? పెంతెకోస్తులో ఉన్నారు, బైబిల్ మిషన్లో ఉన్నారు, క్యాథలిక్లో, లూథరన్లో ఉన్నారని చెప్తా ఉంటావు నువ్వు. మరి నీకు భారం లేదా? ఎలాగైతే తన తల్లికి రక్షణ ఇచ్చాడు, రక్షించబడింది, కానీ ఆమె ఎత్తబడుతుందో లేదో నేను చెప్పలేదు. ఎందుకంటే ఆమె పెంతెకోస్తు యుగములో ఉన్నది అన్నాడు. ప్రియమైన వారలారా, పెంతెకోస్తు కాలం ఎప్పుడు? 1906లో స్టార్ట్ అయింది, 1946 వరకు కొనసాగింది. ఇక్కడే ఉన్నారా? ఒక తరం, 40 సంవత్సరాలు, 1946 వరకు పెంతెకోస్తు మహా ఉజ్జీవంగా చచ్చిన వారు లేచి కూర్చున్నారు. అద్భుతాలు జరిగాయి, ప్రపంచమంతా ప్రాకింది పెంతెకోస్తు ఉజ్జీవం. అదొక తరం. అది ఆ 40 సంవత్సరాలు ప్రియులారా, వారు విశ్వాసంతో నిలబడ్డారు, సంస్థగా మారలేదు. అదొక తరం. పెంతెకోస్తు ఒక తరం. 1909లో ప్రవక్త పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించాలి, ఈ 40 సంవత్సరాలు వారొక సంస్థగా మారలేదు. పవర్ఫుల్గా ప్రపంచమంతా, అంటే
లూథర్ కాలము జరిగింది, వెస్లీ కాలము జరిగింది, మూడవ కాలము పెంతెకోస్తు కాలం. అది నీతీకరణ దాటి, శుద్ధీకరణ దాటి లోకపు క్రైస్తవులు పెంతెకోస్తు ఉద్యమం దగ్గరికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అయితే పెంతెకోస్తులో నుండి అసలైనది వచ్చింది. ఆ అసలైనది ఏమిటి? విత్తనము. చెప్పాలి అందరు కూడా, విత్తనం. లూథరన్ కాండము పైకొచ్చింది, రెమ్మలు కలిగి కనిపించింది. వెస్లీ కాలములో చక్కగా పుష్పించడం ప్రారంభించింది. ఇక ప్రియులారా, పెంతెకోస్తు కాలం వచ్చేసరికి ఈ విత్తనము చుట్టూ పొట్టుంది. విత్తనము చుట్టూ పొట్టుంటే ఆ పొట్టునే మరలా ప్రపంచం అనుకుంది, అదే అసలైన విత్తనం అనుకుంది. కానీ పొట్టు రాలిపోయింది. స్తోత్రం కలుగును గాక. దానికి ఉన్న కొమ్మలు, రెమ్మలు అన్నీ రాలి, పొట్టు కూడా రాలిపోయి చివరికి ఏదైతే ఆదిలో విత్తనముగా కనబడిందో ఆ విత్తనమే చివరికి పైన కనబడింది. ఆ విత్తనమే ఈ కాలపు వాక్యమై ఉన్నది. కనుక ఈనాటి ఈ వధువు ఎలా వచ్చింది బయటకు అనుకుంటున్నారా? 1947 నుండి 1962 సంవత్సరం వరకు సంస్థగా మారిపోయింది. 46 వరకు సంస్థగా మారలేదు. గొప్ప బలమైన విశ్వాసముతో ఉద్యమత కదిలిపోయింది ప్రపంచమంతా. అప్పుడే ఆ సమయంలోనే ఐరోపా నుండి, ఇంగ్లాండ్ నుండి మిషనరీలు బయలుదేరి ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడానికి వచ్చేశారు. ఆ తరువాత శాఖలు బయలుదేరాయి. ఇప్పుడైతే 47 నుండి 62 వరకు శాఖలుగా మారిపోయిందో అదే పొట్టు రాలిపోవడం అంటే. శాఖలుగా మారిన వెంటనే క్రీస్తు వారిని విడిచి వెలుపలకు వచ్చేసాడు. స్తోత్రం కలుగును గాక. శాఖగా మారిన వెంటనే దేవుడు అక్కడ పనిచేయలేడు, అంతవరకు వారితో ఉంటాడు. లూథరుతో ఉన్న వాక్యం, వెస్లీతో ఉన్న వాక్యం అంటే మూడు ఇడుపుల గురించి చెప్పాలి కనుక ఇవన్నీ చెప్పు రావట్లేదు మనం. పౌలుతో ఉన్న వాక్యం, ఐరేనియస్తో, మార్టిన్ కొలంబే, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, వీరందరితో ఉన్న వాక్యము మరలా తిరిగి ఈ చివరి కాలంలో బ్రహ్నాము దగ్గరికి వచ్చి ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త కాలం ఎప్పుడు? అరవై 63వ సంవత్సరంలో, 1963లో ప్రతిదీ పోలిక. లోకములో జరుగుతున్న దానికి, ఆత్మ సంబంధమైన దానికి దగ్గర పోలిక. ప్రియులారా, ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా. అంటే పెంతెకోస్తు నుండి పొట్టు రాలిపోయింది. పొట్టు రాలిన వెంటనే ఇక అసలు ఏమీ లేదనుకున్నారట. అప్పుడు ఒక విత్తనం కనపడింది. ఆ విత్తనమే వాక్యము. ఆ వాక్యము అప్పటికే ఎన్నుకున్న బ్రహ్నాం ప్రవక్త దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 63లో దిగొచ్చాడు బలిష్ఠుడైన దూత. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, వాక్యం ఇస్తున్నాడు. తదుపరి అంతవరకు ఉన్న వాటన్నిటినీ ఖండిస్తూ వచ్చాడు. అంటే ప్రేమతోనే. ఖండించడం అంటే బూతులు తిట్టడం కాదు, ప్రేమతో మాట్లాడుతూ వచ్చాడు. అలా మాట్లాడుతూ 63 దగ్గరకు వచ్చేసరికి, అంటే మొదటి ఈడుపు, రెండవ ఈడుపులో అనేక మంది స్నేహితులను సంపాదించుకున్నాడు ఆయన.
ఎందుకంటే అద్భుతాలు జరిగేటప్పుడు అనేక మంది వెంబడించారు. అనేక మంది బిషపులు ఆయన్ని ఆహ్వానిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా పిలుస్తున్నారు ఆయన్ని. గొప్ప స్నేహితులు కలిగి ఉన్నాడు. అందరూ స్నేహితులే, ఎక్కడికి వెళ్ళినా స్నేహితులే. ఎందుకంటే ఆయన పలికితే జరుగుతున్నాయి, ఆయన ప్రార్థిస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి. వాటిని చూచిన వారు, వెంబడించిన వారు అనేక మంది స్నేహితులైపోయారు ప్రవక్తకి. అయితే రెండవ ఈడుపులో మానవ రహస్యములు, హృదయ రహస్యములను పలకడం ప్రారంభించేసరికి మరి ఎక్కువ మంది ఇంకా స్నేహితులయ్యారు. మీ జాగ్రత్త గమనించాలి. ఇక్కడ హృదయ రహస్యముల గురించి మాట్లాడేటప్పుడు భయం వచ్చింది. అబ్బో, ఇతడు మామూలు ప్రవక్త కాదు, ఇతడు దేవునికి ఒక నిజమైన ప్రవక్త అని మరి ఎక్కువ మంది ఆయన వెంబడించారు. మొదటి ఈడుపులో చాలామంది వెంబడించారు. రెండవ ఈడుపులో మరి కాస్త ఎక్కువ మంది వెంబడించారు. ఇక పరిచర్య ఎలా ఉందంటే అద్భుతం. అదే సమయంలో అప్పుడు కొందరు, ఎవరు, క్రైస్తవులు, ఆ సమయంలోనే రెండవ ఈడుపు జరుగుతున్న సమయంలో దేవుని ప్రవక్తని భయపడుతూ చాలామంది ఆయనకి ప్రత్యేకమైన స్థానము ఉందని, ఆయన ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడని ఎఫ్ఎఫ్ బోస్వర్త్ అనే ఒక పెంతెకోస్తు నాయకుడు చూచాడు. చూచి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. బ్రదర్, దేవుడు నిన్ను అభిషేకించాడు, నీ మీద అభిషేకాన్ని నేను చూస్తున్నాను. నీవు, అతడు పెంతెకోస్తు నాయకుడు బోస్వర్త్, నీవైతే నీ మీద ఉన్న అభిషేకం అనేది అది మామూలు అభిషేకం కాదు, అది పెంతెకోస్తు కంటే ఉన్నతమైన ఒక ప్రత్యేకమైన అభిషేకం నీ మీద కనబడుతుంది. నేను దాన్ని చూస్తున్నాను. దయచేసి నీవు ఇంకా ధైర్యముగా సువార్త చెప్తూ ముందుకు సాగిపో, దేవుడు ఇంకా నిన్ను హెచ్చరించబోతున్నాడని చెప్పాడు. ఎఫ్ఎఫ్ బోస్వర్త్ గుర్తించాడు. ఎవరైనా పెంతెకోస్తు నాయకుడు. తర్వాత ఇంకా ఇద్దరు నాయకులు ఉన్నారు, పెంతెకోస్తు నాయకులు. ఏమైనా గుర్తుంటే చెప్పండి. అదే సమయంలో వారల్ రాబర్ట్స్, ఇంకొక ఆయన ఉన్నాడు, బిల్లీ గ్రహం ఆస్బార్న్, పిఎల్ఓ ఆస్బార్న్ ఎవరో ఆయన. వీళ్ళు పెంతెకోస్తు నాయకులు. వీళ్ళందరూ కూడా మంచి స్నేహితులు అయిపోయారు. ఎప్పుడైతే హృదయంలో ఉన్న రహస్యాలు బయట పెడతా ఉన్నాడో, ఇతడు ఒక నిజమైన ప్రవక్త. అబ్బా, ఎంత అద్భుతమైన వరం! వివేచన, వివేచన, వివేచన. దేవుని వాక్యము మన దగ్గరకు వచ్చినట్టు ఇతని దగ్గర కూడా వచ్చింది అని ఆయన ఉన్న స్థానాన్ని గుర్తించి తను వెంబడించారు. అదే సమయంలో పెంతెకోస్తులో ఉన్న అనేక మంది ప్రజలు, నాయకులు ఏకమై ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, స్తోత్రం కలుగును కాక. ఆయన దగ్గర డబ్బులు లేవు, కూటాలు పెట్టడానికి డబ్బులు లేవు, ఇతర దేశాలకు వెళ్ళడానికి డబ్బులు లేవు. అప్పుడు పెంతెకోస్తు వారే టిక్కెట్లు, రానుబోను ఫ్లైట్ టిక్కెట్లన్నీ తీసి, ఒకవేళ షిప్ మీద వెళ్తుంటే దాని మీద ఉన్న రానుబోను టిక్కెట్లు తీసి పంపిస్తూ ఉండేవారు. ఎవరు సహకరించారట? పెంతెకోస్తు వారు సహకరిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయం చెప్తున్నాడు ప్రవక్త అక్కడ. ఏమిటో తెలుసా? పొట్టునే చూసి ప్రజలు అనుకుంటున్నారు ఇదే నిజమైన విత్తనం అనుకుంటుంటే, అప్పుడు పొట్టు అంటుందంట, విత్తనంతో మాట్లాడుతుందంట, పొట్టు లోపల నువ్వు ఉన్నావు, నువ్వు ఇంకా కొంచెం పైకి ఎదగాలి, నువ్వు పైకి ఎదగాలి, నువ్వు పైకి ఎదిగితే నేను రాలిపోతాను, నేను రాలిపోతే నువ్వు కనబడతావు అని పెంతెకోస్తు ఏం చేసిందంటే
పొట్టు కిందకి రాలిపోతూ విత్తనాన్ని పైకి చూపించిందంట. స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు ఈ పొట్టు ఏ విధంగా రాలిపోతూ దాని లోపల ఉన్న విత్తనాన్ని కనపరచగలిగిందో అలాగున ఆ కాలంలో ఉన్న పెంతెకోస్తు వారు నాయకులు చాలామంది ప్రవక్తకు సపోర్టుగా నిలబడ్డారు. ప్రవక్తకు సపోర్టుగా నిలబడి, అయ్యా మీరు ఇక్కడే ఉంటే ఈ సువార్త ఎలా వెళుతుంది, మీరు ప్రపంచ దేశాలందరికీ వెళ్ళాలి, మీరు సువార్త ప్రకటించాలి అని చెప్పి ప్రయాణ కేవు ఛార్జీలు పెట్టుకొని ఆయన్ని నడిపిస్తూ ఉన్నారు ముందుకి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు బ్యాప్టిస్టు, రోమన్ కేథలిక్ వాళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళు, తర్వాత మెథడిస్ట్ చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఆయన మీద సరిగారంట. ఏమని? ఈయన పెంతెకోస్తుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఇంతకు మళ్ళీ అందరినీ పక్క పెట్టేశాడు అనుకుంటున్నారంట వాళ్ళు. అప్పుడు ప్రవక్త అంటాడు, నేను ఏ ఒక్కరిని సపోర్ట్ చేయట్లేదు, నా దగ్గర ఎలాగా చిల్లిగవ్వ లేదని, నేను ముందుకు పోలేనని ఎరిగిన వారై నా మిత్రులందరూ, పెంతెకోస్తు మిత్రులంతా, స్నేహితులంతా నన్ను ఆవలి దేశాలకి డబ్బులు పెట్టి నన్ను పంపిస్తున్నారు సువార్త కోసం అన్నాడు. చేతులు చప్పట్లు కొడుతూ ప్రభుని చెందినాం. మీరు గమనించాలి, ఇక్కడ చక్కని విషయం దాగి ఉంది. పెంతెకోస్తు వారు ఆయనకు సపోర్ట్గా నిలబడి, ఏం పర్లేదయ్యా, నీ దగ్గర డబ్బులు లేవని మాకు తెలుసు, నువ్వు డబ్బులు తీసుకోని మాకు తెలుసు, అయితే మన దేశంలోనే ఈ సువార్త ఆగిపోకూడదు, ప్రపంచ దేశాలకి ఈ సువార్త కొనిపోవాలని నాకు వాళ్ళు సపోర్టుగా నిలబడ్డారు. అంతే తప్ప నేను వారికి సపోర్ట్ చేయడానికి నా దగ్గర ఏమీ లేవు. అలాగే ఆత్మ సంబంధంగా ఆనాడు అక్కడ జరిగింది నిజమే. వారు అలాగున సహాయపడుతూ వచ్చారు ప్రవక్తకి. అయినను పెంతెకోస్తులో వధువు ఉందని చెప్పాడు. పెంతెకోస్తులో వధువు తప్పక ఎక్కడ ఉండాలి మరి? అది పెంతెకోస్తులో ఉంటే చచ్చిపోద్ది. ఇక్కడే ఉన్నారా? బాప్టిస్ట్లో వధువు ఉంది, అది అక్కడే ఉంటే చచ్చిపోద్ది. చిన్న మందలో వధువు ఉంది, అది అక్కడే ఉంటే చచ్చిపోద్ది. బైబిల్ మిషన్లో ఉంది, బ్యాప్టిస్ట్లో ఉంది, అక్కడే ఉంటే చచ్చిపోద్ది. అది ఎక్కడికి రావాలి? వెలుపటకు. అది వెలుపటకు రావాలంటే పిలుపు వెళ్ళాలి, సువార్త వెళ్ళాలి, పరిచర్య వెళ్ళాలి. అందుకోసమే పెంతెకోస్తు వారు ఆయనకి సపోర్టు, జీతం ఇవ్వడం కాదు సపోర్ట్ అంటే, అక్కడ ఆయన ప్రయాణ ఛార్జీలన్నీ భరించి. ఇంకా మీకు తెలుసా, ఆ దేశాలకు ఆయన పోతున్నప్పుడు అక్కడున్న నాయకులు ఏం చేసేవారంటే, వాళ్ళు డాలర్లు ఖర్చు పెట్టి అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ అన్నీ అరేంజ్మెంట్ చేసి ప్రవక్తను ఆహ్వానించేవారు. అక్కడ లాడ్జింగ్ బిల్లులు కూడా వాళ్ళే కట్టుకునేవారు. ఆయన దగ్గర డబ్బులేవి. అందుకే మన కాలమునకు అతడుగా నిజమైన ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? నేను సంతోషంగా ఉన్నాను, మీరు సంతోషంగా ఉన్నారా? సతీష్ కుమార్ వలె అవసరమైతే హైదరాబాద్ను కొనేసే డబ్బు లేదు ఆయన దగ్గర. ఉప్పలగుప్తంలో ఒక ఇస్సాక్ గారిని ఒక ఆయన బయలుదేరాడు. అక్కడ కూడా పోతున్నారు జనం. ఆయనైతే ఉప్పలగుప్తాన్నే కొనేయచ్చు, మండలాలే కొనగలిగిన సొమ్ము ఆయన దగ్గర ఉండొచ్చు. జైపాల్ గారికి 3 కొడుకులు, మద్రాస్. ఆ 3 కొడుకులు ఏకమై మద్రాసునే కొలిగిన డబ్బులు వారి దగ్గర ఉండొచ్చేమో, కానీ నిజ ప్రవక్త దగ్గర చిల్లి గవ్వలేదండి. ఆమేన్, హల్లెలూయా. అందుకే నిరూపించబడిన వాక్యము ద్వారా రుజువు చేయబడిన మన కాలమునకై 7వ దూతగా దిగొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీవు నన్ను ప్రేమించి ఎంతకాలం పాతపడి తొక్కుతారు పాస్టర్ గారు, మేమందరం మీకోసం ఆలోచించాం, ఇదిగో కొత్త బైక్ ఒకటి కొనిస్తున్నాం అని సంగమా మీరందరూ ఏకమై ఒక బైకు లేకపోతే కారు కొనివచ్చేమో, కానీ ప్రవక్తకు ఇప్పుడు ఆ పాత కారు మీదే వెళ్ళిపోతూ ఉండేవాడంట. ఆయన కొత్త కారు కొనుక్కోగలిగిన స్తోమత లేదా? ఉంది, కానీ ఆయన దగ్గర
డబ్బులు ఉంచుకునేవాడు కాదు. ఆయనకు తెలుసు నా మీద ఏలియా అభిషేకం ఉందని. ప్రైజ్ ది లార్డ్. ఎఫ్ఎఫ్ బోస్వర్త్ అనే పెంతెకోస్తు నాయకుడు ఏం చెప్పాడంటే, ఓ బ్రెన్నామ్, నీ మీద ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని చూస్తున్నాను. అదేమిటో తెలుసా? మలాకి 4:4 నీవే చెప్పాడట. మలాకి గ్రంథంలో వ్రాయబడిన ఏలియా పరిచర్య నీదే. అతను నీవే, నాకు అర్థమైపోయింది, నిన్ను ప్రోత్సహిస్తాను, వెళ్ళు. వాళ్ళందరూ డబ్బులు కలిగిన వాళ్ళు. ఒకసారి వారల్ రాబర్ట్స్ అనే అద్భుతమైన పెంతెకోస్తు నాయకుడు కారు మీద వెళుతూ ఆయన ఇల్లు చూపించారంట. ఏమండి బ్రదర్ బ్రదర్, అదే వారల్ రాబర్ట్స్ గారి ఇల్లు అని చూపించారట. అందమైన సుందరమైన భవనం అంటది, అద్భుతమైన ప్యాలెస్ అంటది, చాలా అందంగా ఉందట. అసలు ఆవరణలోనికి వెళ్ళడానికి కూడా నేను యోగ్యుని కాదేమో అనుకున్నాడంట ప్రవక్త. తన మనసులో తను కొంచెం వ్యాకులు పడ్డాడట. ఒక మంచి ప్రసంగికుడు వారల్ రాబర్ట్స్, స్వస్థపరుచు వరం కలిగిన వాడు. ఆయనకి ఒక చక్కని ఇల్లు ఉంది, నాకే సరైన ఇల్లు లేకుండా పోయింది, ఒక అద్దెంట్లో ఉంటున్నాను నేను అని తన మనసులో కొంచెం వ్యాకులు పడి నిద్రపోతే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దిగొచ్చాడు. ఎవరి దగ్గరకు వస్తాడు? దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వచ్చునో వారే దైవములు, వారే ప్రవక్తలై ఉన్నారు. స్తోత్రం చెప్పగలరా? స్తోత్రం చెప్పగలరా? దేవుడు మాట్లాడుతున్నాడు. బ్రహ్మం, పరలోకమంతా నీ కోసం ఎదురు చూస్తుందన్నాడంట. ఒక ఇళ్ళను చూసి నాకు సరైన ఇల్లు లేదే అని నువ్వు ఎందుకు అనుకుంటా? అరే, ఒక మానవ ఆలోచన ఎందుకు వచ్చిందా నీకు? నీ కోసం పరలోకమంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంది. అక్కడున్న రాజవీధులన్నీ నీవేనయ్యా, భవనాలన్నీ నీవేనయ్యా. నీ కోసం పరలోకమంతా పెద్ద ఆశ పెట్టుకుని చూస్తూ ఉంది. నశించిపోయే దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? వెంటనే ప్రవక్త దిద్దుకునేవాడు. ప్రియమైన వాళ్ళారా, 63లో బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడు ప్రవక్తను పైకి తీసుకెళ్ళిపోతాడు. అది మీ గత వారంలో అనుకుంటా చెప్పాను, రూపాంతరపు అనుభవం అదే. ప్రియమైన వాళ్ళారా, 63 నుండి ప్రత్యేకత అంటే 3వ ఈడుపులోనికి ప్రభు తీసుకొచ్చేశాడు. 62 వరకు 2వ ఈడుపులు జరుగుతూ వచ్చాయి. అనేక మంది స్నేహితులను సంపాదించుకున్నాడు. ఆశతో తెల్లవారేసరికి ఎదురు చూస్తూ ఉండేవారట, క్యూలో నిలబడేవారట. ఇంటర్వ్యూలో మాట్లాడడానికి ఆయనతో టైం లేదు ఆయనకి మాట్లాడడానికి. 2వ ఈడుపు దాకా వేలాదిగా లక్షలాదిగా స్నేహితులు ఆయనకు ఉన్నారు. 63లో ఆయన దగ్గరకు వాక్యం దిగి వచ్చింది, దూత దిగి వచ్చాడు, 3 ఏడుపులను తీసుకెళ్ళాడు. ఇప్పుడు నిజమైన వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. నిజమైన వాక్యం ఎప్పుడైతే బోధించడం ప్రారంభించాడో నా సేవ యొక్క ప్రస్తుత దశ 62వ సంవత్సరంలో చెప్పబడిన వర్తమానం 54వ పేరా చదువుతున్నాను. దాని గురించి ఎంతగానో నేను ఆలోచించదను. దేవుని వాక్యం పట్ల యథార్థంగా నిలిచి ఉండిన ఒక దైవదాసుని లేక దైవజనుడిని జనులు త్వరలోనే లేదా ఆలస్యంగానో విడిచిపెట్టి పోయేదరని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దాని గురించి కొద్ది నిమిషాలు మీరు ఆలోచించండి. ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచాలని కాదు, నేను మరలా రేపు ఉదయం కూడా ఇక్కడికి వస్తాను. అయితే ఒక ప్రవక్త కానీ దైవజనుడు కానీ వాక్యము కొరకు సత్యము కొరకు నిలబడినప్పుడు ఈ మత సంబంధమైన ప్రపంచం అతన్ని విడిచిపెట్టి అతని నుంచి వేరుగా వెళ్ళిపోవను. ఎప్పుడు ఒక నిజమైన దైవజనుడు నిజమైన ప్రవక్త దగ్గరకు నిజవాక్యం వచ్చినప్పుడు.
అంతవరకున్న ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రహం, ఇంకా చెప్పాను కదా ఎఫ్ఎఫ్ బోస్వర్త్, ఇలాంటి వారంతా మెల్లగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంట. వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే నిజంగా ఆయన బాధపడ్డాడంట. ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ తీసి చదవండి. ఆలోచన, నైసియా ఆలోచన సభకు ముందుండిన కాలములో నైసియా తండ్రులను గురించి మీరు చూడండి. దేవుని వాక్యముతో నిలుచుండిన ప్రతి మనిషిని, ప్రతి పరిశుద్ధుని, ప్రతి ప్రవక్తను, ప్రతి నిజ దైవజనుడిని మత ప్రపంచం విడిచిపెట్టి విడనాడుట జరిగింది. అట్టి వారిలో అపోస్తలులు ఉన్నారు, అట్టి వారిలో పౌలు ఉన్నాడు, అట్టి వారిలో నేను ఉన్నాను అంటున్నాడు. బాధపడిపోయాడంట. ఇంతవరకు ఇంతమంది నా చుట్టూ ఉన్నారే. ఈ 63లో దేవుని దూత నా దగ్గర దిగి వచ్చి మాట్లాడింది మొదలుకొని నాకు తెలియకుండానే దేవుని వాక్యాన్ని నేను బోధించడం ప్రారంభించాక ఏమిటి ఇలాగున జనం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని తన హృదయంలో వ్యాకుల పడ్డాడట. ప్రభు మాట్లాడుతున్నాడు. నా సంఘంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. నా చర్చిలో నుంచే వెళ్ళిపోయారు అన్నాడంట ఆయన. ఆయన బోధ విన్నప్పుడు 70 మంది ఆయన విడిచిపెట్టి, చెప్పాలి ఏమయ్యారు? 70 మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు కఠినమైన బోధ చేసినప్పుడు అప్పుడేమన్నాడు? ఆ వెళ్ళిపోయిన వారిని చూచి వీళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని, ఒరే బాబు వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారులే కానీ మీరు వెళ్ళకండే అన్నాడా? చెప్పండి మరి ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నప్పుడు చెప్పండి. పేతురు అంటాడు, మేమెవరి దగ్గరికి వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు. ప్రభు అంటాడు ఇక్కడ యోహాను సువార్తలో, నా సంఘములో నుంచే వెళ్ళిపోయారా? ఇప్పుడు నేను స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారని నేను బాధపడుతున్నావా? ఇప్పుడు నీవెవరివో వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నీ స్థానాన్ని గుర్తించావా? ఇప్పుడు నేను నిన్ను దత్తత చేసుకున్నా, ఇక నుంచి నీవు ప్రత్యేకమైన వాడవు. ఇప్పుడు నిన్ను నేను ఒక 3వ కోణంలోనికి నడిపిస్తున్నాను. జాతో చూసుకోది. ప్రియమైన వర్లారా, 63 నుండి ప్రవక్తక పరిచర్య ప్రత్యేకమైనదిగా మారిపోయింది. అంతవరకున్న అనేక మంది మంచి మంచి నాయకులు, ప్రొఫెసర్లు, సూపర్వైజర్లు, సంస్థ డైరెక్టర్లు అందరూ ఆయన విడిచి వేరైపోతున్నారు. పాపం బాధపడ్డాడట. కానీ ప్రభు దూత ఆయన దగ్గరకు వచ్చి బలపరుస్తున్నాడు. నువ్వెందుకు వారి కోసం ఆలోచిస్తున్నావు? నిన్ను విడిచి వెళ్ళిపోయారనా? వారందరూ నీతో ఉంటే ఏం కలుగుద్ది అనుకుంటున్నావు నీవు? ఏమీ కాదు. మత్తయి సువార్త చదువు, లూకా సువార్త చదువు, మార్కు చదువు, యోహాను సువార్త చదువు. వారందరూ నిన్ను విడిచి వెళ్ళడమే వాక్యమైనది. స్తోత్రం కలుగును గాక. వారందరూ నిన్ను విడిచి వెళ్ళాలి. వెళ్ళకపోతే నువ్వు ప్రత్యేకమైన వాడువు కాదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏ కాలం అనుకుంటున్నారు? ఇప్పుడు 40 చెప్పండి, 1906 నుండి 46 వరకు పెంతెకోస్తు యుగమైతే 63 నుండి వధువు కాలం వచ్చేసింది. స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ప్రవక్తను తనవాడుగా పిలుచుకుంటున్నాడు. నేను నా తండ్రి ఐక్యమై ఉన్నామని చెప్పాడా? మాట్లాడాడా? నేను తండ్రియు ఏకమైన మాట్లాడా?
రైట్. మరి అలా అయితే శిష్యులతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం, త్వరగా వెళ్ళిపోదాం ముందుకి. 20 నుంచి 17-20 నుంచి త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి ఉన్నలాగున. ఎవరు వాళ్ళు? వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇక్కడ 2 జనపదాలు కనబడుతున్నాయి. తండ్రి, ఆదిలో నీ దగ్గర నాకు ఏ స్థానం ఉందో అదే స్థానము ఇప్పుడును ఉంది. నీవు నేను ఏకమై ఉన్నాం. నా కూడా రండి. కొంచెం ఆమె చెప్తూ నా కూడా రండి. నేను ముగించే ముందు, నీవు ఏకమై ఉన్నట్లుగా నీవు నాకు ఇచ్చిన వారిని నీ నామములో కాపాడుతూ వచ్చాను. వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను. నేను లోకము కొరకు ప్రార్థించటలేదు. లోకము కొరకు ప్రార్థించటలేదు. లోకములో ఎవరున్నారు? లోకము సంఘ శాఖల వారు. చూడండి, ఆ మాట కూడా చదవండి. 9వ వచనం 9, అది అక్కడే అలాగ పట్టుకోండి. నేను వారి కోసమే ప్రార్థిస్తున్నాను. ఎవరు వాళ్ళు? 12 మంది శిష్యులు. పెంతెకోస్తు దినమందు పుట్టబోతున్న వారు 12 మంది శిష్యుల ద్వారా, వారి బోధ ద్వారా పెంతెకోస్తు దినమందు పుట్టబోతున్న వారందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. కానీ లోకము కొరకు నేను ప్రార్థన అంటే లోకము కొరకు ప్రార్థన చేయట్లేదంటే లోకములో తన వారు లేరు. తన వారు ఎక్కడున్నారు? వెలుపటకు వచ్చేసారు. ఇప్పుడు చదువుదాం 20. నీవు నేను ఏకమై ఉన్నట్లు వారును మన యందు ఏకమై ఉండాలని ఆశపడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ విషయం పట్టుకోలే. మనలో ఏకత్వం ఉంది. నీవు నేను ఒక్కటే. ఈ సంగతి లోకానికి తెలియదు. ఓ తండ్రి, ఇప్పుడు నీవు నేను ఏకమైనట్లు నీవు నాకు ఇచ్చిన మనుష్యులు 12 మంది శిష్యులు, వారు నేను ఏకమై ఉండాలని వారి కోసం మాత్రమే నేను ప్రార్థించటం లేదు, కానీ వారి వాక్యము ద్వారా. చప్పలు కొట్టండి అందరూ కూడా. గంతులు వేయాలనుంది, కానీ ఎందుకో నా స్వరం పాడైంది. దుష్టుని పనేదో నా స్వరం పాడైంది. గంతులు వేయాలనుంది. తండ్రి, నీవు నేను ఏకమైనట్లుగా నీ శిష్యులు, నీవు నాకు అప్పగించిన శిష్యులు నేను ఏకమై ఉండాలి. ఇది 2వ వాక్యత. 3వ వాక్యత ఏంటంటే వారి వాక్యము ద్వారా ఎందరైతే నా యొద్దకు వస్తారో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు వాళ్ళు? ఈనాటి వధువే. అది నీవే, అది నీవే, అది నేనే ప్రియులారా. వారి వాక్యము ద్వారా ఎవరు వాళ్ళు? శిష్యులు. అదే అపోస్తలుల బోధ. నిజముగా శిష్యులు ఆయన ఐక్యమైతే, అది నిజమైతే ఈనాడున్న వధువు కాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1963 నుండి నేటి వరకు కొనసాగుతూ ఉంది వధువు కాలం ఇది. కానీ ప్రవక్త 7వ లవొదికయకే ప్రవక్త. లవొదికయ 7వ సంఘ కాలానికే బ్రహ్నాం పంపించబడ్డాడు. పంపించబడి ఏం చేశాడు? ఈయన పని ఏమిటి? లవొదికయలో ఉన్న వధువును వెలుపలకి తీసుకొచ్చేశాడు. అదే తన పని. కనుక లవొదికయ సంఘానికేమో వర్తమానికుడు, నీకు నాకు ప్రవక్త ఉన్నాడు.
ఎందుకంటే పిలిచాడు నిన్ను. పక్షిరాజు పిల్లవు నీవు, స్వరాన్ని విన్నావు, వచ్చేసావంతే వెలుపడికి. 1963 నుండి మనుష్య కుమారులోనికి దిగి వచ్చిన కాలం ఉందే, ఆ దినం మొదలుకొని నేటి వరకు వధువు కాలమై ఉన్నది. కనుక ఇంకా మనం చిన్న పిల్లల వలె ఆటలాడుకునే సమయము. సీమోను, ఒక ఆదివారమే నువ్వు నాకు కనబడితే చాలు అని నేను నీకు చెప్పే సమయం కాదు. జాషువా, ఒక్క ఆదివారమే నువ్వు కనబడితే సరిపోతుందిలే అని చెప్పే కాలం ఇది కాదు. యోహాను, నువ్వు ఒక్క ఆదివారం కనబడు, మిగతా సమయంలో రాకపోయినా పర్లేదు అని నేను చెప్పే సమయం కాదు. పిల్లకాయిల్లా కోపగించి అలిగి దేవునికి దూరంగా ఉండే సమయము కాదండి. పాస్టర్ గారు నన్ను ఇలాగన్నారు అని చేత నేను రాలేకపోతున్నాను, ఆ కాలం కాదు ఇది అస్సలు. ఎందుకంటే చాలా చివరి ముగింపు కాలంలోకి వచ్చేసాం మనం. ఇక ద్వారం దగ్గరే ఉన్నాడు ఇప్పుడు ఆయన. వధువుకి ఇవ్వబడిన కాలము ముగింపులోకి వచ్చేసాం. ఇంకా నీవు డోలక్కలో యాలక్కలో నట్లు బోల్ట్లు తగిలించుకునే కాలము కాదు, సిద్ధపడు కాలము. నిన్ను నీవు సిద్ధపరచుకునే కాలం ఇది. నా సహోదరుడా, ఇంకా కళ్ళుపాకల్లో, బ్రాందీ షాపుల్లో, టీవీల ముందు కులికే సమయం కాదు. అబ్బా పాస్టర్ గారు నిజమా? నిజమే. ఎందుకంటే కాలము సంకుచితమైపోయింది, సమయం లేదు. పెంతెకోస్తుకు ఇవ్వబడిన కాలం అయిపోయింది, వధువుకి ఇవ్వబడిన కాలం కూడా ముగింపుకు వచ్చేసింది. ఇప్పుడు నీవు ఆటలాడతావా? పాస్టర్ గారు చెప్పినందుకైనా నేను మారను, నేను ఇంకెలాగే బిగిసిపోతాను. బిగిసిపో. నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, అపవిత్రుడుగానే. అందుకే నేను మిమ్మల్ని ఇంకెవరిని గద్దించే పని లేదు. నేను ఇంకెవరిని గద్దించను, వాక్యం ద్వారా గద్దిస్తాను అంతే. మీరు ఎందుకు రాలేదని కూడా నేను మిమ్మల్ని ఇంక అడిగే కాలం కాదు ఇది. ఎందుకంటే నిన్ను నీవు సిద్ధపాటు చేసుకునే కాలం. చెమట అవసరం చేస్తుంది దొల్లు, స్నానం చేయడం చేత కదా నీకు, అది చేతనవును కదా. మరి నీ హృదయం మలినమైపోతుంది, శరీరం మలినమైపోతుంది. నువ్వు శుద్ధి చేసుకోవడానికి తెలియదా నీకు? జిడ్డు పట్టింది, చెమట కప్పు కొడుతుంది, వస్త్రం మాసింది, శుద్ధి చేసుకుంటావే. ఓ సోదరుడా, మరి నీ హృదయాన్ని పదిలంగా కాపాడుకోద్దా? నీ భక్తిని పదిలంగా కాపాడుకోద్దా? ఇంకా ఎందుకు పిల్లకాయిల్లా మాట్లాడడం? నువ్వు నాకు తాయనం పెట్టలేదు, నేను నిన్ను పెట్టాను, ఇప్పుడు నిన్ను అంటే అవతల వ్యక్తి తింటూ ఉంటే ఈ కూడా ఉండి పాపం 4 సప్పలంతా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఫ్రెండ్స్ చిన్నపిల్లలు మనం అందరం అదే బాణీలో నుంచి వచ్చిన వాళ్ళమే. అప్పుడు అవతలది గట్టిది పెట్టదు ఎవరికైనా. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే నీకు నాకు పార్టీ అని కొట్టుకునే వాళ్ళం ఇలాగ బొగ్గుల మీద. చిన్నపిల్లల కార్యాలయ్యి నేను పెట్టాను, నువ్వు నాకు పెట్టలేదు, దీంతో మాట్లాడుద్దే మనం, దాని జట్టు ఉండకే అని ఆ రోజు మట్టుకే వేరుగా అయ్యేవాళ్ళం. మళ్ళీ మరుసటి రోజు మామూలే. ఆ కాలం ఇది. ఇంత వాక్యం ఎరుగుండే. ఇంకా నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, పాపాన్ని మరిచిపో, లోకాన్ని విడిచిపెట్టు అని చెప్పే కాలము కాదండి. నీవు ఇప్పటికే సంపూర్ణముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే కాలం ఇది. వధువు కాలము. అబ్బా నీకోసం నా కోసం ప్రార్థిస్తున్నాడంట ఆయన. చదవండి అది. మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎవరు వారు? ఆ
నిజవాక్య పక్షమున చేరినవారు, అపోస్తల బోధను విని విశ్వసించి ఈ కాలపు వర్తమానాన్ని వెంబడించిన వారు. ఎంతమంది ఆమెను చెప్పగలరు? నీవు అలా చేయగలిగావా? అలా అయితే నా సహోదరి, నా సహోదరుడా, నీవు నేను ఈ రోజున ఆయన వాక్యములో వాక్యమై ఉన్నాము, ఆయన జీవములో జీవమై ఉన్నాము చెప్పలేరే? ఆమె చెప్పరే మీరు? ఆయన ప్రాణములో ప్రాణమై ఉన్నాం, ఆయన ఎముకలో ఎముక అయి ఉన్నాం, ఆయన మాంసంలో మాంసమై ఉన్నాము. ఇక త్వరలో ఆయన ఎలాగైతే రూపాంతరపరచబడి పైకి లేచి వెళ్ళారు, ఒక స్వరం వినబడబోతా ఉంది. ఆ స్వరము నిన్ను కూడా మార్చబోతా ఉంది. ఎత్తబడే సమయం దగ్గర పడింది. ఇప్పుడు నీవు ఆయన ఏకమై ఉన్నారు. నీ పక్షాన ప్రధాన యాజకుడిగా నిలబడ్డాడు. ఇప్పుడు అక్కడ ఆయన ప్రధాన యాజకుడు ఉన్నంత కాలము ఆయన కూర్చున్న సింహాసనం కృపా సింహాసనంగానే ఉంటుంది. ఎప్పుడైతే కృపా సింహాసనం నుంచి లేచి ఆయన ముందుకొచ్చాడో అది తీర్పు సింహాసనంగా మారిపోబోతుంది. అది తీర్పు సింహాసనం అయితే నీకు నరకమే, నీకు మహాశ్రమే. ఈ కృపా సింహాసనం ఉండగానే నీవు ఆయన కొరకు, ఆయన పక్షాన్ని నిలబడగలవా? ప్రవక్త బాధపడుతున్నాడంట ఒక దినాన్ని. ఇంతవరకు మంచి మంచి స్నేహితులను కలిగి ఉన్నాను, ఏంటి వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను నీతో ఉన్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారని ప్రవక్త ఒక మనిషిగా బాధపడుతుంటే, కలత చెందుతుంటే, నేను నీ పక్షాన ఉన్నానయ్యా, నీకు తోడుగా ఉన్నానయ్యా, నిన్ను నడిపించేది నేను. ప్రియమైన సంగమా, లోకమంతా ఏకమైన సంఘ శాఖలంతా ఒకటై లేచి నీ మీదకు వచ్చిన నీవు నిలబడగలుగుతావు, నువ్వు నిలబడతావు. నువ్వు వధువువి, వధువులో భాగానివి. వధువుని ఏమని పిలవబోతున్నాడు? శ్రీమతి యేసుక్రీస్తుని. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరూ లేచి నిలబడదామా? కొద్ది నిమిషాలు ప్రార్థిద్దామా? అవును, ఈ రోజున వాక్యము ప్లస్ నీవు, వాక్యము ప్లస్ అపోస్తలులు, వాక్యము ప్లస్ తండ్రి ఏకత్వం కలిగి ఉన్న రీతిగానే అపోస్తలులు ఆయన ఏకమై ఉన్నారు. వారి వాక్యము ద్వారా వచ్చిన నీవు ఈ రోజున ఏకమై ఉన్నావు. సంతోషంగా లేరా? ప్రార్థించగలరా? ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప ధన్యత ప్రభు నీకు ఇచ్చాడు సోదరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మ మాట్లాడుచున్నది, ఆత్మ పని చేయుచున్నది,
ఆత్మ మాట్లాడుచున్నది, ఆత్మ పని చేయుచున్నది, గ్రహింపునిచ్చుచున్నది, ఒప్పింపచేయుచున్నది, గ్రహింపునిచ్చుచున్నది, ఒప్పింపచేయుచున్నది, పరిశుద్ధులుగా పరిశుద్ధపరుచుచున్నది, పరిశుద్ధులుగా పరిశుద్ధపరుచుచున్నది, ఆత్మ మాట్లాడుచున్నది, ఆత్మ పని చేయుచున్నది, ఆత్మ మాట్లాడుచున్నది, ఆత్మ పని చేయుచున్నది. ఆదిలోన ఏర్పరచినందునా సత్యమును మేము నమ్మియున్నాము, ఆయన మమ్ము ఎన్నుకున్నందునా మాలో క్రియ జరిగించుచున్నాడు. ఆదిలోన ఏర్పరచినందునా సత్యమును మేము నమ్మియున్నాము, ఆయన మమ్ము ఎన్నుకున్నందునా మాలో క్రియ జరిగించుచున్నాడు. ఆత్మగా మీ మీదికి దిగి వచ్చుచున్నాడు, ఆత్మగా మన మీదికి దిగి వచ్చుచున్నాడు, మనపైనే పని చేయుచున్నాడు, మాపైనే పని చేయుచున్నాడు, గ్రహింపునిచ్చుచున్నది, ఒప్పింపచేయుచున్నది, గ్రహింపునిచ్చుచున్నది, ఒప్పింపచేయుచున్నది, పరిశుద్ధులుగా పరిశుద్ధపరుచుచున్నది, పరిశుద్ధులుగా పరిశుద్ధపరుచుచున్నది, ఆత్మ మాట్లాడుచున్నది, ఆత్మ పని చేయుచున్నది, మాట్లాడుచున్నది, ఆత్మ పని చేయుచున్నది. ఆదిలో నశించుచున్నవారు కాదు మేము, ఎన్నుకోబడిన వారు మేము, అగ్నిలోన కాలువారు కాదు మేము, తీర్పును తీర్చువారు మేము, నశించుచున్నవారు కాదు మేము, ఎన్నుకోబడిన వారు మేము, అగ్నిలోన కాలువారు కాదు మేము, తీర్పును తీర్చువారు మేము, భ్రష్టత్వం కలిగిన వారు కాదు మేము, భ్రష్టత్వం కలిగిన వారు కాదు మేము, ప్రభు చేత ప్రేమించబడువారు మేము, ప్రభు చేత ప్రేమించబడువారు మేము, ఆత్మ మాట్లాడుచున్నది, ఆత్మ పని చేయుచున్నది, ఆత్మ మాట్లాడుచున్నది, ఆత్మ పని చేయుచున్నది, గ్రహింపునిచ్చుచున్నది, ఒప్పింపచేయుచున్నది, గ్రహింపునిచ్చుచున్నది, ఒప్పింపచేయుచున్నది, పరిశుద్ధులుగా పరిశుద్ధపరుచుచున్నది, పరిశుద్ధులుగా పరిశుద్ధపరుచుచున్నది, ఆత్మ మాట్లాడుచున్నది, ఆత్మ పని చేయుచున్నది, ఆత్మ
చేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చి మనని ఈ ఉదయ కాలంలో ఈ ఆరాధన సమయములో నిత్యముగా మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన 3వ ఈడ్పులో ఈ కాల ప్రవక్తని పంపించి అపోస్తల బోధన ఎవరైతే ఎన్నుకుంటారో వారిలోనే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. తండ్రి నేను ఏకమై ఉన్నట్లుగా నేను నా శిష్యులైన అపోస్తులు ఏకమై ఉన్నాము. అపోస్తుల బోధ, ఈ కాల ప్రవక్త బోధ ఏదెవరైతే కలిగి ఉంటారో వారు నేను కలిగి ఉన్నానని ఈ కాల ప్రవక్త ద్వారా 3వ ఈడ్పులోని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రతి ఒక్కరు సమర్పించుకుని, దేవా ఇక నాకు సమయము లేదు, ఇంకా సమయం సంకుచితముగా ఉన్నది, ఇంకా ఆటలాడే సమయము కాదిది, చంటి పిల్లల వలె మేము కోపమిచ్చే సమయము కాదిది, సరిదిద్దుకుని సమర్పించుకుని ఒప్పుకోలు చేసుకుని, ఓ రక్షణ లేని వారికి రక్షణ కలిగి ఉన్నవారు వాక్యముతో నిలుచుట, వాక్యాన్ని నెరవేర్చుట, కృపలో మనం ఎదుగుట, ఆయన కృప పొందుకున్న మనము నిత్యముగా ఆయన ఆరాధనలో, ఆయన సమర్పణలో, ఆయన వాక్యములో నెరవేర్చుట. ఇంకా సమయము లేదు, సమయం సంకుచితముగా ఉన్నది. ఓ మనము ఇంకా కడవరి దినాల్లో ఆయన సంఘాల యొద్ద తలుపు తట్టుచున్నాడు. మనల్నైతే తట్టి ఉన్నాడు. నిర్లక్షణ ధోరణితో మనం తప్పిపోకుండా ఆ కృపా సింహాసనం, తీర్పు సింహాసనం కాకముందే మనమందరం ఒప్పుకోలు చేసుకుని సమర్పించుకుని దేవుడి ఎదుట ప్రార్థనలోని, కుటుంబ ఆరాధనలోని, ప్రతి కూడికలోని ఆయనతో మన ఏకమైపోయి, ఆయన వాక్యములో నీలమైపోయి, ఆయనతో మనం సరిదిద్దుకుని ఆయన వాక్యముగా మారిపోయి, అదిగో కాలాల్లో మనతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అదిగో అపోస్తుల కాలము నుంచి, ఎఫెసు కాలము నుంచి ఒక కాండముగా బయలుదేరింది. అది ఒక్కొక్క ఆకుగా, ఒక్కొక్క నెవరు వేసుకుంటూ ఒక కంకి వస్తూ, అదిగో పెంతెకొస్తు కాలం వచ్చినప్పుడు అది పువారముగా వచ్చి, అదిగో బ్రహ్మ కాలంలో అది విత్తనముగా మన కొరకే ఏర్పరిచిన వధువు కాలంలో మనం ఉన్నాం. ఇంకా సమయం లేదు, ఇది ఆటలాడుకునే సమయం కాదు గనక సమర్పించుకుని, ఈ సమయంలో అందరూ సమర్పించుకుని ప్రార్థన చేసుకుని, ఈ సమయంలో మరి మాస్టర్ గారు వచ్చి మరి ప్రార్థించి ముగించవలసిందిగా దేవుని పేరట కోరుచున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, గొప్పవాడ, సర్వాధికారి, జీవాధిపతిని ఘనమైన నామమునకు ఎన్నో స్తుతులు, స్తోత్రములు ప్రభువా నాయన. మరిగో తండ్రి ఆదివారం ఉదయ కాలమున ప్రభువా నాయన, మరి నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు ప్రభువా నాయన. మరి అద్భుతకరమైన రీతిలో నువ్వు వాడుకున్నావు ప్రభువా నాయన. మరిగో తండ్రి నాయన, మా ప్రవక్త ద్వారా ప్రభువా నాయన చెప్పబడిన వాక్యాన్ని ప్రభువా నాయన మా సేవకుని ద్వారా చక్కగా నువ్వు వివరించినందుకు స్తోత్రములు ప్రభువా నాయన. మరిగో తండ్రి ఆనాడు ప్రభువా నాయన, ఓ తండ్రి నాయన, మరి యూదులు ప్రభువా నాయన, ఓ తేవా మరి తండ్రి మీరు దైవములను చెప్పినప్పుడు తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్పినప్పుడు ప్రభువా